నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విజయ. భారత రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటిష్ కాలం నాటి చెల్లిన చట్టాలను రద్దు చేయడం, వాటి స్థానంలో కొత్త చట్టాల అమలు యొక్క ఆవశ్యకతపై పార్లమెంటులో ప్రసంగించారు. మార్పు అనేది అనివార్యం, అది మనుషులకైనా వ్యవస్థకైనా. అదే క్రమంలో చట్టాలు మార్పులకు అతీతం కాదు. కాలం చెల్లిన చట్టాలను ఆధునీకరించే క్రమంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. అయితే అది అనాలోచన చేసినంత సులభతరం కాదు. వాటి వెనుక చాలా కసరత్తు జరగాలి. అనేక రంగాల మేధావులు, న్యాయ నిపుణులతో చర్చలు, వారి యొక్క అభిప్రాయ సేకరణ జరగాలి. ఇదొక సుదీర్ఘ ప్రక్రియ. వీటికి రోజులు, వారాలు, నెలలు సరిపోవు. కొన్నేళ్ల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత మార్పు చేసిన చట్టాలకు తుది రూపు వచ్చిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. అదే వాటిని బిల్లుల రూపంలో పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టడం, ఆమోదింపజేసుకోవడం. వీటిల్లోంచి విపక్షాలు లేవనెత్తే అనేక అభ్యంతరాలకు ప్రభుత్వం సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. వారిని ఒప్పించి కలుపుకొని పోవాల్సి ఉంటుంది. ఇక్కడ మరొక రాజకీయమైన ట్విస్ట్ ఉన్నది. అప్పటిదాకా అమల్లో ఉన్న చట్టాలకు, మార్పు చేయాలనుకున్న చట్టాలకు విపక్షాల్లో ఓ బలమైన వర్షన్ ఉంటుంది. అది ఆయా పార్టీల రాజకీయ ప్రయోజనాలు కావచ్చు, వారి ఓటు బ్యాంకుపై ప్రభావం చూపే కారణము కావచ్చు, ఆయా పార్టీల భావాజలాలకు అనుకూల వ్యతిరేకతలు కావచ్చు. అందువల్ల విపక్షాలన్నీ మార్పులకు అంత త్వరగా అంగీకరించే అవకాశాలు ఉండవు. లేదా బలవంతాన్నైనా వారిని ఒప్పించో, పక్కన పెట్టో బిల్లును ఆమోదింపజేసుకునే సందర్భాలు ఉన్నాయి. అసలు ప్రస్తుతం ఉన్న చట్టాల రూపకల్పన ఎప్పుడు, ఎవరి చేత జరిగింది, వాటిలోని లొసుగులేమిటి, వాటిలో మార్పులు తేవాల్సిన ఆవశ్యకత ఏమిటి, ఇప్పుడు చూద్దాం. భారతీయ శిక్షా స్మృతి పేరులోనే శిక్ష ఉంది. ఇక అందులోని పరమార్థం ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నిరూపించబడిన నేరాలకు గాను నేరస్తులను శిక్షించడానికి శిక్షలను ఖరారు చేసే చట్టాలివి. వీటిలో నేరస్తుల్లో పరివర్తన అనే కోణం కన్నా క్రూరంగా శిక్షించడం, హింసించడం అనే ఉద్దేశాలే స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే ఇవి బ్రిటిష్ వారి కాలంలో రూపొందించబడిన చట్టాలు. అప్పట్లో సాధారణంగా ఈ చట్టాలను భారతీయులపైనే ప్రయోగించేవారు బ్రిటిష్ వారు. చాలా వరకు స్వాతంత్రోద్యమాన్ని అణచివేసేందుకు, భారతీయుల్లో భయాన్ని క్రియేట్ చేసేందుకు ఉద్దేశించబడేవే ఇవి. అందుకే వీటిలో కర్కసత్వం, క్రూరత్వం, కాఠిన్యం కనిపిస్తాయి. మన ప్రధాని నరేంద్ర మోడీ మాటల్లో చెప్పాలంటే, బ్రిటిష్ వలస రాజ్యాల కాలంలో రూపొందించిన పాత క్రిమినల్ చట్టాలు భారతీయులను శిక్షించడానికి మరియు వారిని లొంగదీసుకోవడానికి రూపొందించబడ్డాయి. అందుకే వీటి స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టిన న్యాయ సంహిత ద్వారా ప్రజల కోసం అనేక ప్రజాస్వామ్య సూత్రాలను బలోపేతం చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. బ్రిటిష్ కాలంలో భారత ప్రజలను అణిచివేయడానికి, ఇంకా భారతదేశాన్ని దోపిడీ చేసేందుకు దోహదం చేసే బ్రిటిష్ క్రిమినల్ చట్టాల యొక్క వారసత్వాన్ని ప్రస్తావించారు ప్రధాని మోడీ. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నాటి బ్రిటిష్ పాలకుల చేత రూపొందించబడిన చట్టాల నుండి కూడా తమకు విముక్తి లభిస్తుందని భారతీయులు ఆశగా ఎదురుచూస్తున్నారని ప్రధాని అన్నారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత మరియు భారతీయ సాక్ష్య అధినియం అనే 3 కొత్త క్రిమినల్ చట్టాల రూపకల్పనకు సంబంధించిన విస్తృతమైన సంప్రదింపుల ప్రక్రియను ప్రధాని మోడీ వివరించారు. ఈ చట్టాలు భారత ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు, 16 హైకోర్టు న్యాయ విద్యా సంస్థలు, న్యాయ సంస్థలు మరియు పౌర సమాజ నిపుణుల యొక్క అభిప్రాయాల సేకరణ ఆధారంగా రూపొందించబడ్డాయి. ఈ చట్టాల మార్పు విషయంలో హోం మంత్రిత్వ శాఖ జనవరి 2020లో సూచనలు కోరింది. భారతదేశ న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి అనేక సంవత్సరాలుగా న్యాయ నిపుణులు, న్యాయ కోవిదులు, ఇతర రంగాల్లోని మేధావులు దఫాలుగా చర్చించారు. కొత్త చట్టాల రూపకల్పనలో సహకరించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మరియు దేశంలోని అన్ని హైకోర్టులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోదీ. 3 కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1, 2024న అధికారికంగా దేశవ్యాప్తంగా అమలు చేయబడ్డాయి. ఈ సంస్కరణలు భారతదేశ న్యాయ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మరియు సైబర్ క్రైమ్, వ్యవస్థీకృత నేరాలను పరిష్కరించడం మరియు వివిధ రకాల బాధితులకు న్యాయం చేయడం వంటి సమకాలీన సామాజిక అవసరాలకు ప్రతిస్పందించేలా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.